మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. రెండు చేతులపైకి దేవునికి స్తోత్రం చెప్తాం. పునరుద్ధానుడైన దేవుని దీవెనలు ఆశీర్వాదములు ఈ కొత్తూరు గ్రామమునకును మందిరమునకును సంఘమునకు దేవుడు అనుగ్రహించును గాక. చాలా క్లుప్త సందేశము. మీ బలహీనతను బట్టి ప్రభువు మనతో మాట్లాడులాగున. లూకా సువార్త 24వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయం. ఈ 4 అధ్యాయాలు పునరుద్ధానుడైన యేసుక్రీస్తుని గురించి చెప్పబడుతున్నాయి. అయితే లూకా సువార్త 24వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు ఇప్పుడు చదవద్దు. ఇంటికి వెళ్ళాక ప్రయాసపడి కొంచెం ఓపిక తెచ్చుకొని చదవండి. 7 విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు ఈ లూకా సువార్త 24వ అధ్యాయంలో రాయించారు. 1, ఈ పునరుద్ధానపు యొక్క మేలులు మనకి కలుగునట్లు, మీకు బాగా గుర్తున్నట్లు 7 అనే అక్షరాల మీద మీకు గుర్తున్నట్లు చెప్తాను. 1, ఆహ్వానము. చెప్పండి, ఏంటంట? పునరుద్ధానంలో ఏముంది? ఆహ్వానం ఉంది. 3 స్త్రీలైన వారు ఆహ్వానించకపోయినా రండి, మనం అందరము వెళ్దాం, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ఆయన సమాధికి మనమందరము సుగంధాలు పోద్దాం అని వారిలో వారు ఆహ్వానించుకున్నారు. ఈరోజు ఆహ్వానం అంటే బయట నుంచి రావాలి, కానీ దైవ కార్యక్రమానికి వచ్చినప్పుడు, దేవుని పని చేయాలి అని ఆసక్తి ఉన్నప్పుడు మనం ఎవరు ఆహ్వానించక్కర్లా. మనమేమనుకోవాలి? రండి కొత్తూరు వెళ్దాం అనుకున్నారా లేదా మీరు? నాకు చాలా సంతోషం అనిపించింది. ఏమండి, ఇది ఒకరు ఆహ్వానిస్తే వచ్చేది కాదు. ఆ రోజు 3 స్త్రీలైన వారు ఎలాగైతే సుగంధములను సిద్ధపరుచుకొని యేసుక్రీస్తు ప్రభు వారి సమాధి యొక్క రాయి ఎవరు తెలుస్తారా, మనం వెళ్ళి ఆయన సమాధికి సుగంధాలు పుయ్యాలి అనే ఉద్దేశంతో వారికి వారే ఆహ్వానించుకొని వారు దేవుని యొక్క సమాధి దగ్గరికి, ఆయన యొక్క ఉంచబడిన స్థలము దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తాం. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడయ్యాడని ఆయన యొక్క సమాధి తెరవబడి ఉండుట, దేవదూత ఆయన మీతో చెప్పినట్లు ఆయన ఇక్కడ లేడని చెప్పడం, ఈ మాట శిష్యులకు చెప్పడం, శిష్యులు కూడా ఆహ్వానితులై పరుగున రావడం మనం చూస్తాం. కాబట్టి లూకా సువార్త 24వ అధ్యాయం 1 నుండి 12 వచనాల్లో ఆహ్వానము అనే మాట మనం చూస్తూ ఉంటాం. ఇక 2వ మాట మనం చూసిన వారమైతే ఆకర్షణ. దేవుని మందిరానికి రావాలి, దైవ కార్యక్రమాల్లో పొందాలి అనుకున్నప్పుడు దేవుడు ఆకర్షించాలి. కొంతమందికి సౌండ్ సిస్టమ్ ఆకర్షిస్తుంది. సౌండ్ సిస్టమ్ బాగుంది, ఈ సౌండ్ సిస్టమ్ మీద పాట పాడాలి, మందిరం బాగుంది, మందిరానికి రావాలి అని చాలామందికి కొన్ని వస్తువులు కొన్ని వాటిని ప్రభావితం చేస్తే ఇక్కడ శిష్యులైన వారికి కానీ ఆ స్త్రీలైన వారికి కానీ దేవుడు ఆకర్షితులయ్యాడు. అవును, యేసయ్య దగ్గరికి వెళ్ళాలి అని ఎవరు ఆహ్వానించకపోయినా వారు ఆహ్వానితులయ్యారు. 2వది, యేసు ప్రభు వారికి సుగంధ ద్రవ్యాలు పోయడానికి ఆకర్షించబడి, అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సమాధిలో ఒక చక్కటి దేవదూత తెల్లని వస్త్రం ధరించినప్పుడు ఆ ఆకర్షణ, ఆ తెల్లని వస్త్రం యొక్క ఆకర్షణ వాళ్ళు ఆకర్షించినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని మందిరపు శక్తి ఏంటంటే మనను దేవుని వైపు ఆకర్షిస్తుంది, దైవ కార్యక్రమానికి ఆకర్షిస్తుంది. ఏమంటే ఈరోజు మనుషులకు గొప్ప కాదు, మెప్పు కాదు, దేవునికి నేను పాడాలా, దేవుడిని నేను స్తుతించాలా, దేవుడిని నేను చూడాలా. ఈరోజు మందిరాలు చూసి వెళ్తున్నారే కానీ దేవుడిని చూడాలి, దైవ కార్యక్రమాలు చూడాలి, దైవ సన్నిధిని చూడాలి అని ఎవరు దేవుణ్ణి ఆకర్షితులు అవ్వట్ల. కానీ పునరుద్ధానం రోజున
పునరుద్ధానుడైన యేసు క్రీస్తు ప్రభు వారు ఈ ముగ్గురిని వారితో పాటు శిష్యులను అనేకులను ఆకర్షించినట్లుగా మనం చూస్తున్నాం. మొదటి దాంట్లో ఏముందంట? ఆహ్వానం ఉంది. రెండవ దాంట్లో ఆకర్షణ ఉంది. మూడవది మనం చూసిన వారమైతే ఆదరణ. ఆహ్వానమేమో మొదటి 2 వచనాల్లో ఉంటుంది, అలాగే ఆకర్షణ 3-4 వచనాల్లో ఉంటుంది. 5-6 వచనాల్లో ఆదరణ. వీళ్ళు వచ్చి టెన్షన్ పడిపోతున్నారు. ఒకటేమో రాయి ఎవరు తీస్తారా అనుకున్నారు, రాయి తీయబడింది. యేసయ్య లేడు, ఆయన వస్త్రములు అక్కడ పారవేయబడ్డాయి. ఆయన యొక్క తువాలు లేదా ఆయన యొక్క వస్త్రములు ఒక చోట మడత పెట్టబడ్డాయి. ఏమిటి, ఆయన ఉంటాడని వచ్చాం కానీ ఆయన లేడనుకుంటున్న సమయంలో ఒక దేవదూత అక్కడ ఉండి ఆ సమాధి యొక్క రాతి మీద కూర్చొని, ఆయన ఇక్కడ లేడు, మనుష్య కుమారుడు ఆరోహణమయ్యాడు లేదా మనుష్య కుమారుడు పునరుద్ధానం చెందాడు, మృతులైన వాడు కాదు ఆయన, సజీవుడిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుతున్నారు అంటూ వారిని ఆదరణ మాటలు పలుకుతున్నాడు. మీరేమీ టెన్షన్ పడక్కర్లేదు, మీరేమీ ఇబ్బంది పడక్కర్లేదు, యేసయ్య తిరిగి లేచాడని ఆదరిస్తున్నాడు. సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుతున్నారని ఆదరిస్తున్నారు. మీరు ఏడుటకు ఆయన ఏమీ చనిపోలేదు, మీరు సంతోషించుటకు ఆయన సజీవుడై ఉన్నాడని సజీవమైన మాటలను వారికి చెబుతూ, ఆయన ఇంకా సజీవుడిగానే ఉన్నాడమ్మా, మొన్నటిదాకా మీరు బాధపడ్డారు, ఆయన చనిపోయాడు అని దుఃఖించారు, ఆయన చనిపోయాడని వేదన పడ్డారు, కాబట్టి వేదన ఆదరణగా మారింది, దుఃఖము సంతోషంగా మారింది. కాబట్టి మూడో మాట, దేవదూత పలుకుచున్న మాట ఆదరణకరమైన మాట, అభయమునిచ్చే మాట, ధైర్యమునిచ్చే మాట. కాబట్టి ఒకటి, దేవుని యొక్క పునరుద్ధానములో ఆహ్వానం ఉంది. ప్రయాసపడి భారమోస్తున్న సమస్త జిల్లాల నాయకుడికి రండిని ఆహ్వానించిన దేవుని యొక్క ఆహ్వానాన్ని మనం చూస్తాం. రెండవది ఆకర్షణ, మూడవది ఆదరణ, నాలుగవది మనం గమనించిన వారమైతే ఆదిత్యాన్ని మనం చూస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఏమిటి ఆయనకున్న ఆదిత్య? 6వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ రాయిస్తూ మాట్లాడుతున్నాడు. చూడండి, ఆలోచన ఏముంది? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమున లేపవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. అదే ఆధిక్యత ఏంటో తెలుసా? ఆయన దేవుడు, మనుషులు కాదు. మీరు అనుకుంటున్నారు మనుషుల చేతిలో చిక్కాడు, మనుషుల చేతిలో చచ్చాడు, మనుషుల చేతిలో శవం పాతి పెట్టబడింది అనుకుంటున్నారు. కానీ ఆయనకున్న ఆధిక్యత ఏంటో తెలుసా? ఆయన దేవుడు, ఆయన మరణమును గెలవగలిగిన వాడు, ఆయన సజీవుడు అంటూ ఆయనకున్న ఆధిక్యతలన్నీ చెప్తున్నాడు అక్కడ ఉన్న దేవదూత. ఆయన సజీవుడిగానే ఉన్నాడు, ఆయన ఇంకా గలిలయలోని ఆయన లేచి ఉన్నాడు అని ఆయనలో ఉన్న ఆధిక్యత. మీరు అనుకుంటున్నారు మనుషుల చేత కొట్టబడ్డాడు కాబట్టి, మనుషుల చేత సిలువ వేయబడ్డాడు కాబట్టి, మనుషుల చేత మరణించాడు కాబట్టి మీరు మనుషుల చేత జరిగించిన కార్యాలే చూస్తున్నారు. కానీ ఇదిగో నేను చెప్తున్న మాటలు రాసుకోండి. దేవుని చేత లేపబడ్డాడు, దేవుని చేత ఆరోహణమవుటకు, ఆయన సజీవుడు అవుటకును, ఆయన మరణపూర్ణులు విడిచుటకును, ఆయన శక్తివంతుడు అవుటకును దేవుడు తనకి ఇచ్చిన ఆధిక్యతను కనపరుచుకుంటున్నాడు అని చెప్పి నాలుగవదిగా మనం చూసిన వారమైతే యేసయ్య యొక్క ఆధిక్యత ఏంటో, ఆయన ఏమేమి చేయగలడో, ఎలాగ ఆయన సజీవుడిగా మారగలడో, ఎలాగ అనేకులను ఆకర్షించగలడో, ఎలాగ అనేకులను మరణపూర్ణులను విడవగలడో, ఎలాగ అనేకులను పరలోకానికి తీసుకొని వెళ్ళగలడో, ఆయనకున్న శక్తి ఏంటో, ఆయనకున్న బలం ఏంటో, ఆయనకున్న ఆధిక్యత ఏంటో తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి 4వ మాట ఆధిక్యత. 5వది మనం చూస్తున్న వారమైతే ఆర్భాటము లేదా అధికారమై ఉన్నది. 7-9 వచనాలు. మనుష్య కుమారుడు మూడవ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడని వారితో అనేది. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకొని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకును తక్కిన వారికి తెలియజేయాలి. ఆయనకున్న అధికారము, ఆధిక్యత అంటే స్థాయి, అధికారము అనగా తనకున్న
ఆ యొక్క అధికారాన్ని తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం, లేదా ఆర్భాటాన్ని తెలియజేస్తున్నాడు. ఎక్సైటింగ్ అంటారు. ఎప్పుడైతే ఒక సమాచారం తెలిసిందో వెంటనే వీళ్ళంటే ఆపుకోలేకపోయారు. అక్కడ ఉన్నవారు 11 మంది శిష్యులు, ఎందుకంటే 12వ వాడు అప్పటికి చనిపోయాడు, ఇస్కరియోతు యోధ. కాబట్టి వాళ్ళకి ఏ సమాచారం ఏదో తెలిసిందో ఆర్భాటం ఎక్కువైపోయింది వారికి. నేను వెళ్ళి చెప్పాలా, యేసయ్య లేచాడని చెప్పాలి, ఆర్భాటం. మనకు కూడా ఒక ఆర్భాటం ఉండాలి. దేవుడు మనకు ఒక సందేశాన్ని ఇచ్చినప్పుడు, దేవుడు మనకు ఒక సమాచారం ఇచ్చినప్పుడు, దేవుడు మనకు ఆ కృపని ఇచ్చినప్పుడు, ఈరోజు దైవజనుల ద్వారా దేవుడు నాకు ఈ మాట మాట్లాడాడు, దైవజనుడు ఈ దీవెనలు ఇచ్చాడు, దైవజనుల ద్వారా ఈ వాగ్దానం దేవుడు ఇచ్చాడు, దైవజనుల చేత ఈ మాట ప్రకటించబడ్డారు, లేదా దేవుడే మాతో స్వయంగా మాట్లాడారని చెప్పి ఎవరికైనా ఒకరికైనా సువార్త చెప్తున్నామా? ఈరోజు అండి మేము దీని గురించి విన్నామంటే అని ఏమండి మందిరానికి రాని భర్తతో ఈ రోజు కూర్చొని ఈరోజు అయ్యారండి దీని గురించి మాట్లాడారండి అని ఎప్పుడు చెప్పారా? లేదా రాని భార్యతో ఈరోజు దైవజనులు దీని గురించి మాట్లాడారని చెప్పుకున్నారా? అడగరా అసలు? గమనించండి ప్రియమైన తల్లులారా, చెల్లులారా, సహోదరులారా, మనమంటే ఆ దైవ సందేశం విన్నప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లల దగ్గర కూర్చోబెట్టుకొని, లేదా భార్య ఒకవేళ దేవుని మందిరానికి రాకపోతే వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకొని, లేదా భర్త రాకపోతే భర్తను కూర్చోబెట్టుకొని, ఏమండి ఈరోజు దైవజనులు ఈ వాక్యం ద్వారా మాట్లాడారు, దీని మీద మాట్లాడారు, మనమంట ఇలా ఉండాలంట, మనమంట పునరుద్ధానం యొక్క దీవెనలు పొందుకోవాలంట, మనమంట పునరుద్ధానం యొక్క అనుభవాలు పొందుకోవాలంట అంటూ ప్రతి వారం అంట కూర్చొని ఈరోజు అయ్యగారు ఏం చెప్పారు అని కూర్చొని చర్చించుకోవాలి. అప్పుడు చెప్పిన దానికంటే మనం చర్చలు జరిగినప్పుడు ఇంకేం జరిగింది, ఇంకా ఎక్కువ విషయాలు నేర్చుకుంటాం. దాని గురించిన ఆలోచన ద్వారా ఎక్కడికి వెళ్ళింది, అది బుర్రలోకి వెళ్ళింది, ఆశల్లో పెట్టగలుగుతాం. ఈరోజు ఎందుకు మనుషులు ఏమండి దైవజనులు సువార్త ప్రకటించిన, సువార్త విస్తారం వెళ్తున్నా ఎందుకు అక్కడక్కడ నీరు పారుతున్నట్లే జరుగుతుంది అని అంటే మనలోనంటే ఆసక్తి ఉన్నట్ల. ఎక్కడ చెప్పిన వాక్యం అక్కడే మర్చిపోతున్నాం. ఏ చోట చెప్పిన వాక్యం ఇంటికి వెళ్ళిన తర్వాత అయ్యగారు ఏం చెప్పారు, ఎవరు చెప్పారు అనుకుంటున్నారు తప్ప అసలు దాని గురించి మాట్లాడుకోవడం. దైవజనులు దేవదాస్ గారు అన్నారు, ఆదివారం చెప్పిన ప్రసంగం అంట మళ్ళీ ఆదివారం వరకు కూడా భార్యాభర్తలు, బిడ్డలు, కుటుంబం అంతా కలిసి కూర్చొని ఇదిగో చెప్పిన వాక్యానుసారంగా మనం జీవించగలుగుతున్నామా? అయ్యగారు ఎలా చెప్పారు కదా, ఇందులో మొదటి పాయింట్ ఎలా అంట కదా మనం చేశామా, రెండో పాయింట్ ఎలా అంట కదా ఆచరించామా, మూడో పాయింట్ ఎలా అంట కదా అనుసరించామా అంటూ ప్రతిరోజు స్వకీయ పరీక్ష. ఎవరో మనల్ని పరీక్ష పెడతాం కాదు, కానీ మనమే పరీక్షించుకొని, ఓహో నేను మొదటి అంశంలో నేను దాటాను, రెండో అంశము నేను దాటాను, మూడవ అంశము నేను దాటానని కూర్చొని మాట్లాడుకోవాలంట. ఎప్పుడైతే వాక్యాల గురించి చర్చ జరుగుతుందో అప్పుడు వాక్యం మీద మనకి అవగాహన అనేది పెరుగుతుంది. ఇక్కడ ఎప్పుడైతే దేవదూత ఆ స్త్రీలైన వారికి సువార్త ప్రకటించారో, లేదా సజీవుడు మీరు ఎందుకు మృతుల్లో వెతుకున్నారో వీళ్ళు ఉండబట్టలేదంటండి, వెళ్ళిపోయారంటే 11 మంది శిష్యులు, అయ్యో మాకు తెలిసిన సమాచారం మాతోనే ఆగిపోకూడదు, నలుగురికి చెప్పాలని చెప్పి 11 మంది శిష్యులకి చెప్పారంట. ఇంకా కడమ శిష్యులు 5 వారు కూడా చెప్పినట్లుగా చూద్దాం. కడమ వారు ఎవరండి? ఎవరైతే యేసుక్రీస్తుని విడిచి వెళ్ళారో వారికి కూడా చెప్పారంట. కానీ 2 వచ్చారు. ఎంతమంది వచ్చారండి? ఉదాహరణకు ఒక 20 మందికి చెప్తే ఎంతమంది వచ్చారు? మనం అనేక సార్లు సువార్త మనం విన్నది 100 మందికి చెప్పిన, సంఘాల్లో చెప్పిన అందరికీ ఎక్కదో, ఎవరికో ఒకరికో ఏమండి 2కో ఆ సందేశము మదిలో పెట్టుకుంటా ఉంటారు. సరే, ఏది ఏమైనప్పటికీ మొదటిది ఆహ్వానము, రెండవది ఆకర్షణ, మూడవది ఆదరణ, నాలుగవది ఆదిత్యత, ఐదవది ఆర్భాటము. ఆర్భాటం అంటే దేవుని యొక్క మాటలు నలుగురికి చెప్పాలి అనే ఆరాటము, ఆర్భాటము. ఆరవది ఆనందం. ఎందుకు ఆనందం? చాలా మంది అనుకున్నారు మేము యేసయ్యను చంపేస్తామని లోకం అనుకుంటుంది. కానీ మనకు ఉండాల్సిన ఆనందం ఏంటంటే నా యేసయ్య మరణపు ముళ్ళును ఇచ్చారు. దైవజనులు ఒక చక్కటి పాట రాశారు, ఏమాయేనో అపవాది యత్నాలు, ఏమాయేనో మానవుని యత్నాలు, ఏమాయేనో మొదట తల్లిని చూచి మోసవాక్యం పోలు పెదజల్లి దైవాన్ని విడుచునట్టు చేయ పిదప వచ్చిన వారు పెరుగంగా పాపాలు పెరిగి ఎన్నియున్న విధమైన వ్యాప్యం వదిలించుటకు దైవ
అసలు పొద్దున వసంత వాళ్ళు పాడదాం అనుకున్నా కుదరలా, వీరగుంట్లో పాడదాం అనుకున్నా కుదరలా. దేవుని కృప ఎందుకో ఇంద్రమ్మ కాలేద దేవుడు ఆనందం. ఏమిటి మనకున్న ఆనందం? కాబట్టి ప్రేమ దేవుని పెట్టారా, ఏంటి మనకున్న ఆనందం అంటే నా యేసయ్య తిరిగి లేచాడు, నా యేసయ్య పునరుత్థానుడై తిరిగి లేచాడు, నా యేసయ్య సజీవుడై మరణమాని ముళ్ళెక్కడ, మరణమాని విజయం ఎక్కడ అంటూ మన యేసయ్య లేచాడు. మనకు అది ఆనందం. ఆయన ఉంటే చాలు, ఆయన సజీవుడై ఉంటే చాలు. ఎంత ఆనందమో! ఇశ్రాయేలు ప్రజలందరూ యేసయ్యను చంపేశామనే దుఃఖంలో ఉంటే 11 మంది శిష్యులు మట్టిగా, వారితో పాటు ఉన్న 3 స్త్రీలు మట్టిగా మా యేసయ్య తిరిగి లేచాడనే ఆనందంలో ఉన్నారు. కాబట్టి ప్రేమ దేవుని పెట్టారా, పునరుత్థానుడైన దేవుని ఆనందము దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఇక చివరిది మనం గమనించిన వారమైతే ఆలింగనము. ఆలింగనము అనగా మనం చూసిన వారమైతే సంతోషముతో వచ్చిన ఒక అనుభూతి, దాన్ని కౌగిలి అని కూడా అంటారు. అది ఆనందముతో కూడినది, అది అత్యానందముతో కూడినది. ఆనందము అని చెప్పే పాట చిన్న పదమే, కానీ ఆలింగనము అనేది చాలా సంతోషాన్ని కలిగించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క 7 అనుభవాలు మనం పునరుత్థానం చూస్తాం. మళ్ళీ చెప్తున్నాను, ఒకటి పునరుత్థానములో ఆహ్వానం ఉంది. ఈ ఆహ్వానము దేవుడు పిలిస్తే వచ్చింది కాదు. సంఘము 33.5 సంవత్సరాలు దేవుడితో నడిచినప్పుడు ఆ దేవుడి మాటలు విన్నవాళ్ళు పదండి, ఎప్పుడు దేవుడే పిలవాలా, మనమే ఆహ్వానితులై ప్రభు సన్నిధికి వెళ్ళాలని ఆహ్వానము తెలియజేస్తున్నాడు. రెండవది మనం చూసిన వారమైతే ఆకర్షణ, మూడవది మనం చూస్తే ఆదరణ, నాలుగవది మనం చూస్తే ఆధిక్యత, ఐదవది ఆర్భాటము, ఆరవది ఆనందము, ఏడవది ఆలింగనము. ఎట్టి పునరుద్ధానపు 7 రకములైన దీవెనలు విన్నవారికి, ప్రకటించిన వారికి, గ్రామములకును దేవుడు నిండారుగా దయచేయును గాక. తల వంచండి.